Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు చూస్తూనే ఉన్నారు, మనం వచ్చేసాం కదా ఒక సీరియల్ సెట్కి, శుభస్య శీఘ్రం. ఎస్, సో ఇక మరో ఆర్టిస్ట్ ఇక్కడే ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఇక్కడ నేను చూస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి, ఇక్కడ ఎక్కడ షూటింగ్ అట్మాస్ఫియర్ అనేది లేదు. అందరు ఫ్యామిలీ. ఇందాక కూడా మోక్ష వీళ్ళందరితో చేసాము. ఇంకా మోక్ష అయితే ఎవరిని మాట్లాడలేదు, యాక్టింగ్ కూడా చేయలేదు అంటున్నారు. సో అంత బాండింగ్ చాలా, అందరు బాండింగ్ చాలా బాగుంది. అవును, ఇక్కడ అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటాం, చాలా బాగుంది. సో ఈవెన్ మేము బెంగళూరులో స్టే ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఈవెన్ వీఆర్ మిస్సింగ్ ఫ్యామిలీ కదా. సో ఇక్కడ అదంతా ఒక్క టైం మేము సెట్కి వచ్చాక మర్చిపోతాం, ఆ బాండింగ్ లో, ఆ ఫన్ షూటింగ్ లో అంతా. సో విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సూపర్. మీ ఫ్రమ్ బెంగళూరు కదా, సో మీరు ఇంతకు ముందు అటు సైడ్ అక్కడ ఏమైనా బెంగళూరులో ఏమైనా సీరియల్స్ యాక్ట్ చేయడం అట్లా చేశారా? ఎలా వచ్చింది ఆపర్చునిటీ? యా, నేను కన్నడలో చేశాను, కలర్స్ కన్నడలో. సో అది అయ్యాక నెక్స్ట్ మన జీలోనే రాధమ్మ కూతురు చేశాను. ఆఫ్టర్ దట్ నాకు శుభస్య శీఘ్రం సీరియల్, మన సీరియల్లో ఆపర్చునిటీ వచ్చింది. అసలు తెలుగు ఇంత బాగా మాట్లాడేస్తున్నారు మీరు. సో కన్నడ అమ్మాయి అంటే నాకు ఫస్ట్, అందుకే నేను మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి అని చెప్పి, మీరు బెంగళూరులో ఏమైనా సీరియల్ చేశారా అని నేను అడిగాను అనమాట. అంటే ఇందాక నేను చూస్తున్నాను నేను. సో మీరు తెలుగు బాగా మాట్లాడేస్తున్నారు అందరితో కూడా. అఫ్ కోర్స్, తెలుగు ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే వి హావ్ టు లెర్న్. సూపర్ సూపర్, ఇట్స్ ఏ గుడ్ థింగ్. అంటే చాలా మంది డబ్బింగ్ చెప్తూ ఉంటారు, అంటే మాట్లాడడం కూడా ఈవెన్ సరిగ్గా రాదనమాట. ఈవెన్ ఇక్కడ మేము సమ్ టైమ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడితే, ఈవెన్ మనకి నెక్స్ట్ ఏం చెప్పాలని తెలియకపోతే అప్పుడు చెప్పిస్తారు నెక్స్ట్ ఇది అని చెప్పి. సో అది మనకు చాలా ఈజీ అవుతుంది, చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఇక్కడ. సో మీ స్లాంగ్ కూడా అసలు అచ్చం మా వాళ్ళు బాగా చాలా ఈజీ అవుతుంది. ఎట్లా ఉందంటే, బాగా ఇక్కడ ఎప్పుడో చాలా ఇయర్స్ నుంచి ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడేంత దీన్ని ఈజీగా మాట్లాడేస్తున్నారు. థ్యాంక్ యూ. సో స్టార్టింగ్ డేస్ లో కష్టపడ్డారు, ఏమన్నా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి అంటే, ఒకటి అడగపోయి ఇంకొకటి చెప్పడం కానీ అట్లా వర్డ్స్ ఏమన్నా ఇట్లా మిస్టేక్ మీకు బాగా గుర్తుండిపోయే మెమరీ ఏదైనా, ఇట్లా అడగబోయి ఇలా అడిగాను అది బై మిస్టేక్ ఇట్లా అయింది అనేది ఏమన్నా? అది ఉంది కానీ నేను చెప్పను. అరే చెప్తేనే కదా మాకు కూడా తెలిసేది ఫన్. సో మీరు ఏమడిగారు, వాళ్ళు ఏమనుకున్నారు? లేదు, యూజువలీ భావన అక్కతో చాలా కాంబినేషన్ వస్తుంది. ఈవెన్ మన బెంగళూరులో పక్కలో అంటే పక్కన రా అని చెప్పి, ఇక్కడ పక్కలో అంటే వేరే మీనింగ్. అక్కడ ఏం ప్రాజెక్ట్స్ చేశారు? అక్కడ కలర్స్ లో కాకుండా ఇంకా కలర్స్ లో అదొకటే ప్రాజెక్ట్ చేశాను. అది అయ్యాక నాకు జీలో ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ? బాగుందా? బాగుంది. ఇప్పుడు డైలాగ్స్ అవన్నీ ప్రాబ్లమ్ చెప్తే చెప్పేస్తున్నారు ఈజీగా. స్టార్టింగ్ కొంచెం కష్టం అయ్యేది, కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. ఓ సూపర్ సూపర్. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు, ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తారు కదా, 15 days షెడ్యూల్ అంటారు అంతేనా? 15 days షెడ్యూల్ ఇక్కడే ఉండాలి కదా మీరు. ఎక్కడ మీకు ఆఫీస్ అకామిడేషన్ ఇస్తుందా ఎట్లా మీకు? నేను మణికొండలో స్టే ఉంటున్నాను. ఓకే, మణికొండ అంటే మీరు ఓన్ గా ఏమన్నా తీసుకొని అట్లా ఉంటున్నారా? ఆఫీస్ వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? నేను ఓన్ గా నేను రెంట్ పే చేసుకుని నేను ఉంటున్నాను. ఓకే సూపర్. అంటే ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం ఇదంతా ఇబ్బంది. ఈవెన్ మనది లగేజ్ కూడా ఎక్కువ ఉంటది. సో ముందు కాస్ట్యూమ్స్, జ్యువెల్స్ ఇవన్నీ పర్సనల్ గా ఒక దగ్గర ఒక చోటు మేము పెట్టాలి అంటే మనకి ఫస్ట్ సేఫ్టీ అయిన ప్లేస్ కావాలి. మన ఇంట్లో అంటే మేము ఎక్కడంటే అక్కడ పెడితే ఈవెన్ ఈజీగా మేము ఫైండ్ చేయొచ్చు. సో ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వచ్చినప్పుడు మేమే అన్ని చూసుకోవాలి కదా. సో చాలా మిస్ అవుతుంటారు అంటే రోజు. ఇప్పుడు టైం కూడా వచ్చి అరౌండ్ 7-8 అయిపోతుంది. మీరు వెళ్ళేపటికి ఏదైనా ఒక 10-11 ఐ థింక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మొయినాబాద్ నుంచి కాబట్టి చాలా డిస్టెన్స్ కాబట్టి. సో ఇంటికి వెళ్ళంగానే ఫ్రెష్ అయితే, ఇంటి దగ్గర అయితే మదర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టడము. సో లేదు ఇది తిను, ఇది బాగుంటుంది, లేదా నేను ఆన్ ద వేలో ఉన్నా, ఇది కొంచెం ప్రిపేర్ చేయరా అని చెప్పేసి అదే మన ఇంట్లో అయితే అలా చెప్తూ ఉంటాము. చాలా అంటే చాలా మిస్ చేసుకుంటాం. సో ఈవెన్ ఎక్కడన్నా బయట, ఈవెన్ బెంగళూరులో ఉండే టైంలో షూట్ ఉంటే అమ్మ నేను వస్తున్నాను అని చెప్తే, సో షీ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్, వెళ్ళి తినేసి ఫ్రెష్ అయ్యి పనుకునేది అంతే. కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ మేమే చేసుకోవాలి. సో యా, మీ ఎమోషనల్ మీ కలర్లో కనిపిస్తుంది నాకు. సో సీరియస్లీ పొద్దు నుంచి టేక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేకప్ క్యారీ చేయడము, కాస్ట్యూమ్ క్యారీ చేయడము, సో ఈవినింగ్ వెళ్ళేపాటికి మళ్ళీ అంతా చేసుకోవాలి అంటే కష్టం. మీరు బాగా చేస్తారా వంట? వంట చేస్తా. ఓ సూపరా. సో నెక్స్ట్ ఎట్లానో నేను కూడా రేపు అటు వచ్చేది ఉంది మణికొండ, నేను కూడా వచ్చి అక్కడ చేసేసి వెళ్ళిపోతాను. సో ఓకే, మీ బెంగళూరు స్పెషల్ అంటే? బెంగళూరులో స్పెషల్ అంటే ఆల్మోస్ట్ అన్ని స్పెషల్ థింగ్సే, కానీ మన కర్ణాటకలో చాలా స్పెషల్ అంటే రాగి ముద్దే ఉప్పుసారు. ఓకే, రాగి ముద్దే ఉప్పుసారు. ఉప్పుసారు. ఓకే, అంటే ఏంటి? అంటే రాగి ముద్దే మీకు తెలుసు కదా, రాగి ఫ్లోర్, రాగి బాల్.
ఓకే, అది తెలుసు. రాగి ముద్ద ఉప్సారు సంథింగ్ ఇప్పుడు ఏదైనా కూరలో అండ్ సంథింగ్ దాల్లో జస్ట్ ఆ వాటర్ ని డివైడ్ చేసి దానికి ఒక పచ్చడి ఉంటది, దాన్ని మిక్స్ చేసుకొని తింటే. అండ్ రాగి ముద్దే చికెన్ కర్రీ. చికెన్ అది కాంబినేషన్ ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఐ మీన్ అక్కడనే కాదు ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. సో సూపర్ సూపర్, అదైతే కనుక సూపర్. సో ఇంకా ఇక్కడ మీకు నచ్చే ఫుడ్ హైదరాబాద్ లో ఫేవరెట్ ఫుడ్? ఆఫ్ కోర్స్ బిర్యానీ. స్పైసీనా? మీరు స్పైసీ తింటారా? స్పైసీ. ఓకే. సో అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న టాక్ ఏంటి అంటే ఇక్కడ చాలా మంది తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు, సో కన్నడ నుంచి ఆర్టిస్టులు తీసుకొని వస్తున్నారు, సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎప్పుడైనా మీరు ఈ డిస్కషన్స్ లో అంటే అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తారా ఇట్లా అంటున్నప్పుడు? ఇప్పుడైనా అంటే మీకు అర్థమయ్యేది, అట్లీస్ట్ అర్థమవుతుంది ఎవరైనా మాట్లాడు? కోర్స్ అర్థమవుతుంది, కానీ అర్థం కాకుండా ఉండేంతగా లేదు. నాకు ఎవరైనా మాట్లాడితే నేను ఈజీగా అర్థం చేసుకుంటాను, టక్కని రెస్పాన్స్ ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. సో ఓకే, అంటే వాళ్ళ ఫీలింగ్స్ కి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతే, నేను ఇంకేమీ చెప్పను. నో కామెంట్స్. నో కామెంట్స్. సూపర్ సూపర్, వెరీ ఇంటెలిజెంట్. సో ఇంకా మీ ఫేవరెట్ ఎవరు? మీకు కలర్స్ లో చేశానన్నారు కదా, అది సీరియల్ నేమ్ ఏంటి? ఆ సీరియల్ నన్నరసి రాధే. ఓకే, నన్నరసి రాధే. నన్నరసి నన్నరసి రాధే. రాధే. ఓకే. ఈ మధ్య నేను ఇంకొక 2 days కనుక ఈ సెట్ కి వస్తే కన్నడ నేర్చేసుకుంటా. అంతే, మాకు తెలుగు నేర్పండి, మేము కన్నడ నేర్పిస్తాం. నేను కూడా కన్నడ లాంగ్వేజ్ చేస్తాను. ఓకేనా? సూపర్. అయితే నెక్స్ట్ మేడమే తీసుకొని వెళ్తారు. నేను ప్రొడక్షన్ చేసినప్పుడు నన్ను తీసుకొని వెళ్తారంట. సీరియస్లీ ఇప్పుడు అందరూ ఆర్టిస్టులుగా స్టార్ట్ అయ్యి చాలా మంది ఇప్పుడు జీ తెలుగులో ఇప్పుడు ఈ సీరియల్ కూడా ఆయన వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్. సో ఆయన కూడా మా అందరికి చాలా తెలుసు అనమాట. కొన్ని పార్ట్నర్ గా చేశారు, ఇప్పుడు సపరేట్ గా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే సార్ ఇప్పుడే మాట్లాడారు. సూపర్. ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, అరౌండ్ పైలట్స్ అయిపోయింది 19th నుంచి. అండ్ ఆమని గారి లీడ్ రోల్ అని చెప్పేసి. సో ఇదే ప్రొడ్యూసర్. సో మీరు కూడా ఫ్యూచర్ లో ప్రొడ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది డెఫినెట్లీ. హోప్ సో. ఓకే ఫైన్. ఇంకొకటి ఇక్కడ ఉన్న జనరల్ టాక్ ఏంటి అంటే కన్నడ వాళ్ళకి కన్నడ కన్నా కూడా తెలుగులోనే ఎక్కువ పేమెంట్స్ ఇస్తారు అన్నారు. ఇది ఫ్యాక్ట్, నిజమా కాదా? అది సీరియస్లీ నాకు తెలీదు. ఈవెన్ ఎవరితోనూ మేము అది డిస్కస్ చేయము. అంటే ఇప్పుడు మీరు అక్కడ సీరియల్ చేశారు కదా ఆల్రెడీ కలర్స్ లో, సో మీ దగ్గర పేమెంట్ బాగుంది, మా దగ్గర పేమెంట్ బాగుంది. అక్కడికనే ఇక్కడ బాగుంది. ఓకే ఫైన్. అంటే ఆబ్వియస్లీ మీరు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నావు కాబట్టి ఎవరైనా అట్లనే అంటారు, ఇక్కడికి వచ్చి కష్టపడ్డాం, మన ప్లేస్ లో మనం చేయడం వేరు, అక్కడికి వచ్చి కష్టపడతాం కాబట్టి డెఫినెట్ గా బెటర్ గా ఉండాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇంత దూరం వచ్చి పేరెంట్స్ వదులుకొని ఇదే డైలాగ్ అడిగితే ఇదే చెప్పారు. ఒక ఫీల్ ఏంటి అంటే పేరెంట్స్ లో వదులుకొని వచ్చి మనకి ఇష్టమైన ప్యాషన్ కదా, వీ హ్యావ్ టు స్ట్రగల్. ఓకే. సో ఇష్టమైన ఒక వర్క్ కోసం ఏమైనా స్ట్రగల్ చేసేదానికి రెడీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. సో మోడలింగ్ ఏమైనా చేశారా? నో. సో నేను చూసినప్పుడు యూఆర్ లుకింగ్ లైక్ ఏ మోడల్. థ్యాంక్ యూ. సో అట్లా ఐ మీన్ ఈ డ్రెస్ లో కూడా బేసిక్ గా ఈ టైప్ ఆఫ్ క్లాత్ కానీ ఈ టైప్ ఆఫ్ అంటే ఎక్కువ చాలా వెయిట్ ఇదిగా కనిపిస్తాము, బట్ ఇట్లా మెయింటైన్ చేసి ఐ మీన్ ఇలాగ ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు అండ్ మోడలింగ్ సైడ్ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ఫిట్టింగ్ నీట్ గా అట్లా కనిపిస్తూ ఉంటది అనమాట. యాక్చువల్లీ నాకు కొంచెం బాడీ కాన్షియస్ ఎక్కువగా ఉంది. ఈవెన్ కొంచెం నేను ఫ్యాట్ అవుతున్నాను అని నాకు అనిపించింది అంటే సో యూజువలీ రెడ్యూస్. సో ఏం డైట్ చేస్తుంటారు? డయట్ అస్సలు నేను ఫాలో చేయను, ఐఎమ్ కంప్లీట్లీ ఫుడీ. సీరియస్లీ? సో తింటాను, వర్కౌట్ వెళ్తాను, అంతే అంతే అంతే. సో ఇక్కడ ఎవరు అంటే మీకు ఇక్కడ ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే మీ ఫ్యామిలీకి వెళ్ళారు కాబట్టి దబ్బుకునే ఏదైనా నీడ్ ఉన్నా ఏమైనా అవసరం ఉన్నా ఇక్కడ మీకు తెలుగులో కాల్ చేసేది ఎవరికి మీరు? అంటే మన సెట్ లో అడుగుతున్నారా? మన సెట్ లో అంటే సో కృష్ణ హీరోయిన్ ఆర్ భావన అక్క. ఓకే. దే ఆర్ టూ క్లోజ్ టు మీ. సో ఒక మంచి బాండింగ్ వచ్చింది వాళ్ళతో. సూపర్ సూపర్. ఇంకేదైనా సరే ఏదైనా కావాలి అన్న ఇలా ఇట్లా ఐ మీన్ ఏది ఉన్నా సరే వెంటనే కాల్ చేసి షేర్ చేసుకుని వీళ్ళిద్దరు. ఇంకే ఇప్పుడు శుభశ్రీ శీఘ్రం కాకుండా ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తుంది? సో ప్రస్తుతానికి ఇది ఒకటే చేస్తున్నాను. హోప్స్ ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్ట్స్ కావాలి. ఓకే, ఇంకా కోరుకుంటున్నా. సూపర్ సూపర్. ఇప్పుడు ఐ మీన్ ఇప్పుడేమన్నా కన్నడలో ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇది కాకోకుండా? లేదు, ప్రస్తుతానికి డిస్కషన్ అవుతుంది. సో I'll update you soon. ఓకే, అంటే కన్నడలో ఉంటే అక్కడ 15 days ఇక్కడ 15 days. అవును, షెడ్యూల్ మేనేజ్ చేస్తూ ఉంటారు. సూపర్. ఇంకా మీ ఫేవరెట్ ఎందుకంటే వీళ్ళతో నేను యాక్ట్ చేయాలి అనే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అంటే నాకు సుదీప్ సార్ అంటే చాలా ఇష్టం. హీఈస్ మై ఫేవరెట్. సుదీప్ సార్, కిచ్చా సుదీప్. సో అట్లీస్ట్ వాళ్ళతో స్క్రీన్స్ షేర్ చేసుకునే దానికన్నా వాళ్ళని ఒక్కసారి మీట్ చేయాలి.
ఓ సూపర్. సుదీప్ గారు అందరికి తెలుసు. ఈగా సినిమాలో అయితే అసలు మారులెస్ క్యారెక్టర్ మామూలుగా కాదు. నేను రీసెంట్ గా మూవీ నేమ్ మర్చిపోయాను, ఒక బేబీతో చేస్తారు, విక్రాంత్ రోనా. అసలు ఆ సాంగ్ ఇంకా హైలైట్, విక్రాంత్ రోనాల సాంగ్ హైలైట్. లాస్ట్ వరకు అయితే అసలు నేను రియలే పాప అని చెప్పేసి సో నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. ఓకే, చూసారు ఎప్పుడైనా, కలిసారా, మీట్ అయ్యారా? లేదు. ఈగర్లీ వెయిటింగ్. సూపర్. ఇంకా శుభశీఘ్రంలో ఎట్లా ఉంది మీ జర్నీ, ఎట్లా ఉంది ఇప్పటికి? ఎన్ని మంత్స్ నుంచి మీరు జర్నీ చేస్తున్నారు? ఆల్మోస్ట్ జనవరి వచ్చింది అంటే 1 year కంప్లీటెడ్. సో డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు. మన సీరియల్ జాన్ 23rd వచ్చింది అంటే హోప్ సో సక్సెస్ఫుల్లీ 1 year కంప్లీట్ అవుతుంది. సూపర్. అసలు 1 year అని అనిపించట్లేదు. సో చాలా బాగుంది సెట్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఎక్కడను ఎలా అయ్యో ఎందుకు వచ్చామప్ప అలా అనిపించదు, చాలా మంచిగా ఉంది సెట్ కంప్లీట్లీ. పాజిటివ్ వైబ్స్, ఫన్. మీరు చూసుంటారు కదా బయట, అసలు అదేగా నాకు ఎక్కడ ఇది కనిపించట్లేదు, షూటింగ్ లానే కనిపించట్లేదు. అంతా ఏదో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఎవరు కాళ్ళు మాట్లాడుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఎస్, సూపర్, చాలా బాగుంది. సో మా సుమన్ టీవీకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అండ్ మన శుభస్య శీఘ్రం జీ తెలుగులో ఆఫ్టర్నూన్ 2:30కి వస్తుంది. ప్లీజ్ డోంట్ మిస్. అందరూ చూడండి. మిమ్మల్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేసేదానికి మేము ఎవ్రీడే కొత్త ఎపిసోడ్స్ తో వస్తున్నాము. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో క్యూట్. ఎక్కడ అంటే కొంచెం కూడా ఇబ్బంది పడకుండా ఫ్లోలెస్ గా చెప్పేస్తారు, ఫ్లోలెస్ గా ఇన్ కేస్ నా తెలుగులో ఏదైనా తప్పు ఉంటే దయచేసి మన్నించండి. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లానే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఇంకా బెటర్, దీనికన్నా ఇంకా బెటర్. మీరు అన్నట్టు రెడ్ కిచెప్ సుదీప్ గారితో ఒక స్క్రీన్ కూడా షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.